అనుకున్నాను ఇలా జరుగుతుందని ఆనాడే అనుకున్నాను. కాకపోతే ఒక్క సంవత్సరం లేట్ అయింది అంతే. మీ కంట్లో పడకూడదనే కదా కామ్గా వెళ్ళి కాకినాడలో సెటిల్ అయి పిఠాపురం వెళ్ళి పిల్లలు చూసుకుని అన్నవరంలో పెళ్లి చేసుకున్నాడు. అయినా సరే మీరు నన్ను ఇలా ఎత్తుకొచ్చేసారే బొంగురు గొంతు మామ. ఏదో పిల్లని చూసి తాళైతే కట్టారు కానీ ఇంతవరకు తాకడం కూడా తాకలేదు. ఈ లోపు నన్ను ఇలా తీసుకొచ్చి నా మెడ మీద కత్తులు పెట్టారే. మీకు ఏమైనా న్యాయంగా ఉందా? ఎక్కడికి వెళ్ళాడో నీకు మాత్రమే తెలుసు. చెప్పు. చెప్తే వదిలేస్తారా బొంగురు గొంతు మామ? చెప్పు. ఎక్కడున్నాడో చెప్పేయమంటారా? చెప్పరా. వాడు ఫారెన్ లో ఉన్నాడు. అయ్యా నిజం చెప్పాడు. కృష్ణయ్య ఫారెన్ లో ఉన్నాడు. తెలివి తక్కువ. ఫారెన్ లో ఎక్కడ? జాగ్రత్త తెగిపోద్ది. అయ్యా మీ మీసం మీద ఒట్టేసి చెబుతున్నాను. వాడు నిజంగా ఎక్కడున్నాడో నాకు తెలియదు. ఒక పని చేయి. ఏంటి? వెళ్ళి తీసుకురా. ఏమయ్యా పెళ్ళాం పిల్లలు ఉన్నారు కదా, మీకు అసలు మనస్సాక్షి అంటూ లేదా? మీసం మొలిచిన దగ్గర నుంచి నేను శోభనం గురించి ఎన్నో కలర్ఫుల్ కళలు కంటూ వస్తున్నారు. ఇప్పుడు నా కళలో కళ్ళలు చేసి నా జీవితంతో ఆడుకోకండి. అయ్యా నా కొడుకు నా దగ్గరికి వచ్చేంత వరకు నీ పెళ్ళాం మా ఇంట్లోనే ఉంటుంది. ఆ తర్వాతే నీకు ఫస్ట్ నైట్. భలే తీర్పిచ్చారయ్యా మీరు, పెదరాయుడులో మోహన్ బాబు లాగా. బొంగురు గొంతు మామ, మీరు కత్తులు తీశారంటే నేను వెళ్ళి నా పెళ్ళంతో రెండు మాటలు చెప్పొచ్చేస్తాను. చెప్పేదేదో వాడికి చెప్పు, వాడు వెళ్ళి చెప్పొస్తా. అంటే వద్దులే మామ. చెప్పు. వద్దు, చెప్తే ప్రాబ్లం అవుతుంది. అయితే వెళ్ళి నా పెళ్ళంతో ఈ వెధవలు దయాదాక్షిణ్యం లేని మొరటనాయాలు కత్తులతో బెదిరించి పాటను పంపించేశారు. వీళ్ళు చస్తే గానీ మనకు శోభనం జరగదని చెప్పి రమ్మనండి. Una palabra no dice nada y al mismo tiempo lo esconde todo. Oye, ¿y ese pito? తుఫాను వచ్చిపోయినట్టు నా లైఫ్లో ఏవేవో జరిగిపోయాయి. నా వల్ల ఒక అమ్మాయి జీవితం పాడైపోయింది అనుకుంటుంటే ఏదో గిల్టీ ఫీలింగ్. మా వాళ్ళు, మా ఊరు, ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి నేను ఇక్కడ ఒంటరిగా బతుకుతున్నాను. ఇప్పుడు నేను సెషల్స్ గవర్నమెంట్ ఎనర్జీ ప్రాజెక్ట్లో సీనియర్ కన్సల్టెంట్గా ఉన్నాను. ఎప్పుడన్నా పాసింగ్ క్లౌడ్స్ లాగా ఊరు, నాన్న అందరూ జ్ఞాపకం వస్తారు. జరిగిందే తలుచుకుంటూ కూర్చుంటే మనసుకు బాధగా ఉంటుంది. అందుకే అన్నీ మర్చిపోయి నేను నా పనేదో చూసుకుంటూ ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాను. అమ్మాయిలకి హెల్ప్ చేస్తే మిగిలేవి ప్రాబ్లమ్సే. ఒక్కసారి తప్పు చేశాను, అది చాలు. ఓకే, యా. Hey, buddy. Hey, what's up? Tomorrow is our day. Yeah, I know. I booked your cruise for our annual party tomorrow. You're invited, okay? Hey, I'll be expecting you. Where? Our Victoria Boat House at 3 p.m. Oh, that's nice. You're coming, right? Let's see. Come on, join us and enjoy yourself. Hi, buddy. Cheers, man. You want to try this new drink? No. Come on, look at this magic, you enjoy. man. I put the paracetamol into the beer, and you drink it, you're out of the water. Hey. Abba, yabba, yeah, waka, waka. It's time for Africa. Hey, what's up, man? Oh, shit. God damn it, man. Hey. Yes, sir. Please fill up these formalities and give it in the reception at the earliest possible, okay? Yeah, sure, thanks. I'm sorry, sir. HMO is not more interested because he doesn't have proper papers. I'm sorry. I'm telling you, this is emergency. I don't have the bloody papers. I'm sorry. You must have the papers. Shit. What the hell are you talking? He needs immediate medical attention. I'll talk to the HO. Where is she? She's coming there.
హాయ్ నువ్వు ఇక్కడ ఎస్ వాట్ యు వాంట్? నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, చాలా సీరియస్గా ఉంది, వెంటనే వాడిని అడ్మిట్ చేయాలి. సారీ, ఇవి కంట్రీ హాస్పిటల్ రూల్స్. పేపర్స్ లేకుండా ఏమీ చేయలేము. సారీ, యూ బెటర్ టేక్ హిమ్ టు సమ్ అదర్ హాస్పిటల్. నిషా, నువ్వు పాత విషయాలు మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావు. పాత విషయాలంటే వాట్ యు మీన్? మనం మీట్ అవ్వడం, గొడవపడి విడిపోవడం, ఇవన్నీ పాత విషయాలు మర్చిపోయి ప్రశాంతంగా ఉన్నాను. అవి గుర్తు చేసి కోపం తెప్పించుకో. అది మన పర్సనల్ విషయం. దానికోసం నా ఫ్రెండ్ జీవితంతో ఆడుకోవద్దు ప్లీజ్. వాట్స్ యువర్ ప్రాబ్లం? నేను హెల్ప్ చేయలేను. షో నిషా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. జరిగిందంటూ నా తప్పలేదని నీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలో అర్థం తెలియట్లేదు. చేసుకుని చాలు. నిన్ను ఒక్కసారి నమ్మినందుకు పడిన అవమానం చాలు. సో అవన్నీ మనసులో పెట్టుకొని నువ్వు ఇలా చేస్తున్నావు. అవును, అలాగే అనుకో. ఐ డోంట్ కేర్. నిషా, ఒక్క నిమిషం నేను చెప్పేది. నీతో గొడవ పడ్డానికి నాకు టైం లేదు. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో నిషా. Excuse me. HMO has allowed your friend for treatment. Don't worry, he'll be all right. అంతా అయిపోయిందని అనుకున్నాను. తనని మర్చిపోవాలని అన్నీ వదిలేసి వచ్చాను. మళ్ళీ నేను తను ఎందుకు మీట్ అవ్వాలి? మళ్ళీ లవ్ చేస్తాను. ఏం దాచిపెట్టుకున్నా చూస్తున్నావురా? Okay. ఒరే కళ్యాణ్, ఎక్కడున్నావురా? ప్రతి ఒక్కడు నా పంచాయతీ చూస్తున్నాడు. ఇంత పెద్ద ఊర్లో నేను ఎక్కడ వెతకను? ఎక్స్క్యూజ్ మీ. What? ఐ వాంట్ దట్ డ్రింక్. You want it? యా. Okay. థ్యాంక్ యూ. ఏంటో అందరూ డీజిల్ బండ్లు వేసుకుంటారు, నువ్వు ఒంటి మీద వేసుకున్నావు. ఒక ఫోన్ చేసుకుంటా. ఏంటి స్విచ్ ఆఫా? ఒరే కళ్యాణ్, నువ్వు లేకుండా నేను మన ఊరు వెళ్తే మీ నాన్న నా స్విచ్ ఆఫ్ చేసేస్తారా? అయ్యో. Hey, come. Check this guy. ఇప్పుడు ఏం చేయాలబ్బా? Hey, man. ఏంటి? Come here. మీ? Yes, you come. ఓకే, కమింగ్. థ్యాంక్ యూ డీజిల్. ఏంటబ్బా వీళ్ళు ఒక్కొక్కడు చూడడానికి తారు డబ్బాల్లా ఉన్నారు. వీళ్ళని కళ్యాణే పంపించుంటాడా? Sugar. ఏంటి షుగరా? ఓహో, చక్కరనే మా ఇంటి పేరును వీళ్ళు ఇంగ్లీష్ లో షుగర్ అని అంటున్నట్టున్నారు. కళ్యాణే పంపించుంటాడు. ఎస్, మా ఇంటి పేరు షుగర్. Get inside. అవును, మీ ఇద్దరు యాక్టర్లేనా? ఎందుకంటే చాలా సినిమాల్లో పెద్ద పెద్ద విలన్స్ దగ్గర మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, అందుకే అడిగాను. అవును, మీరేంటి సార్ ఏనుబోతులా ఇలా బలిసిపోయారు? ఇలా బలవడానికి మీరు స్పెషల్గా ఏదైనా తింటారా? నువ్వేంటి ఉరి శిక్ష పడ్డ ఖైదీలు అలా మౌనంగా ఉన్నావు? మీరిద్దరూ గుళ్ళు ఒకే చోట కొట్టించుకున్నారా? మెలమెల మెరిసిపోతున్నాయా? ఏంట్రా మీరు అసలు నవ్వరా? సర్లే, నేను కామెడీ చేస్తే మా ఊర్లో వాళ్ళే నవ్వరు, ఇక మీరే నవ్వుతారు. రే, ఇదేంట్రా ఎవరు లేని చోట తీసుకొచ్చి ఆపారు? One mutrama. ఏంటి బాత్రూమ్ కి వెళ్ళా? అలాగే దిగుతున్నాను. వాట్ అండి? Give me the sugar. షుగరా? ఐఎమ్ షుగర్, టేక్ మీ. You idiot. Give me the brown sugar. బ్రౌన్ షుగరా? అయ్యయ్యో, నాకు బ్రౌన్ షుగర్ రెడ్ షుగర్ గురించి ఏం తెలియదండి. మా ఇంటి పేరు షుగర్ అండి. నన్నే పిలిచారు అనుకొని వచ్చానండి. దయచేసి నన్ను వదిలేండి, మీకు దండం పెడతాను. I'm going to... Hey, stop. He's the wrong guy. ఫ్యూజ్ పీకేస్తూ ఉంటే కరెక్ట్ టైంకి వచ్చి కరెంట్ బిల్ కట్టినట్టు నువ్వు నన్ను కాపాడేవన్నా. నాకు గనక కొడుకు పుడితే ఖచ్చితంగా నీ పేరే పెట్టుకుంటాను. థ్యాంక్స్ అన్న. Right, move. ఏయ్, Let's get the hell out of here. ఊరగాయ బాటిల్ ఉంది, అది గనక పగిలిందంటే మీకు పగులుద్ది. అయ్యయ్యో, కేకేస్తే ఓయన పలికే నాథుడు కూడా లేడు. ఇలాంటి చోట వదిలేసి వెళ్ళిపోతున్నారేట్రా మీరు? ఇప్పుడు నేను కళ్యాణ్ని ఎక్కడైనా వెతకరు. కళ్యాణం, ఒరే కళ్యాణం ఎక్కడున్నావురా? నాడే ఒరే, నేను ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేయమంటే ఇక్కడేం చేస్తున్నారా? ఇక్కడ ప్లేస్ బాగుంది కదా, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏరా, నన్ను ఎయిర్పోర్ట్ కి రమ్మని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఎలారా? పైగా అక్కడ కూర్చుంటే వచ్చిన ప్రతి ఒక్కడు నా పంచాయతీ మరీ చూస్తున్నాడు. అదే వచ్చేసానుగా. ఇంకేంటి, పెళ్లి కొడుకు గెటప్, కొత్తగా పెళ్ళిందని విన్నాను. ఏదైనా విశేషం ఉందా? ఎందుకురా నా ఉసిరిలా పోసుకుంటున్నారు మీరు? నేను పెళ్లి కూతురు మెడలో సరిగ్గా 3 ముళ్ళు కూడా వేయలేదురా. ఈ లోపు మీ బాబు వచ్చి మా ఇద్దరిని విడదీసేశారా? ఆయన ఇంకా మారనే లేదా? మారడానికి ఆయన ఏమైనా అమెరికన్ డాలర్ అంటరా? చెల్లని పాతకాలం నాటి చిల్లు కాసు తుప్పు పట్టిపోయాడు. నేను ఎక్కడి నుంచి తీసుకెళ్లి ఆయనకు అప్పగిస్తేనే నాకు ఫస్ట్ నైట్ జరుగుతుందట. ఈ జన్మలో మారడు. మచా, నువ్వు ఎలాగైనా సరే నాతో పాటు వచ్చి నా బాధల నుంచి నన్ను విముక్తి చేయరా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? బయలుదేర్రా రే, బయలుదేర్రా. నీ మొహం ఎందుకు డల్ గా ఉంది? ఏంటి
డల్గా ఉందా? కళ్ళు కూడా రెడ్ గా ఉన్నాయి. ఏంటి కళ్ళు రెడ్గా ఉన్నాయా? నాలుగు చెప్పు. అవును, బెంగు ఫీవర్ రా. ఏంటి బెంగు ఫీవరా? అదే మన ఊళ్ళో డెంగ్యూ ఫీవర్ వస్తుందిగా, ఇక్కడ బెంగు ఫీవర్ అంటారు. ఒరేయ్, నువ్వు చెప్తా ఉంటే నా గుండెల్లో నొప్పిగా ఉందరా. ఇంకాసేపు మనం ఇక్కడే ఉన్నాము, గుండె మాత్రమే కాదు. ఏయ్, నాకు ఇంకా మెయిన్ సినిమా అవ్వలేదురా. పద అయితే వెళ్దాం. వెంటనే హాస్పిటల్కి వెళ్దాం. వెళ్దాం. త్వరగా రా. పద, త్వరగా పద. ఒరేయ్, నేను నడుచుకుంటూ రాగలరా? నన్ను ఇలా బండి మీద ఉంటా, తోసుకుంటూ X-ray వెళ్ళాలి. తీయాలి. అబ్బా, నా కాలు ఎరగొట్టేశారు. నిజంగా ఈ X-ray కాదు కానీ ECG తీయాలి, ECG. ఏంటి ECG? అంటే ఇంకోటి ఏదో ఎరగొట్టేదో చూస్తున్నావా? ఒరేయ్, నా మాట నేను వినరా? వెతుకుతున్నాను కదా, ఉంటా. సరిగ్గా కూర్చో. నా మాట వినరా? నన్ను వదిలేరా బాబు. ఒరేయ్, నేను నడుచుకుంటూ వస్తాను రా. నన్ను వదిలేరా? ఒరేయ్, వదిలేరా? ఒరేయ్, నీకు దండం పెట్టాను రా. ఒరేయ్, నిజంగా వదిలేశారా రే? హాయ్. బింగు ఫీవర్ వస్తే వేరే అంతతో వాడట. నాకు అర్థమైంది. నీ లవర్ ని రెన్యువల్ చేయించుకోవడం కోసం ఎఫ్సీకి వచ్చిన ఆటో తోసినట్టు నన్ను తోసేసావే. తగలకుండా చోట తగిలింటే నాకు దీనికి కూడా ప్రాబ్లం అయిపోయేది. అది కాదురా చంటి, ఏది కాదు? నా వల్లే కదా తనకు పెళ్లి ఆగిపోయింది. అయితే? మళ్ళీ తనకి పెళ్లి అయిపోయిందో లేదో తెలుసుకోవద్దా? అందుకని నువ్వు ఇక్కడ ఒక రోజు అడ్మిట్ అయితే తనకి పెళ్ళైందో లేదో తెలుసుకోవచ్చు కదా. ఏరా, మీ అబ్బా కొడుకులు ఇద్దరికి మనస్సాక్షి అన్నదే లేదా? ఫస్ట్ నైట్ పూర్తి చేసుకుని పిల్లని ప్రసూతి వాటికి పంపించేస్తాను. నన్ను జనరల్ వార్డులో అడ్మిట్ అవ్వమంటున్నావే. నా కడుపు మాట మిమ్మల్ని ఊరికే వదలరా. రే మామా, చంటి ఆగ్రా. చూసావా, ఇక్కడ లేడీస్ డ్రెస్ విషయంలో ఎంత పొదుపుగా ఉన్నారో. వీళ్ళ అందాలు చూస్తూ ఉంటే మతిపోతుందంటే నమ్ము. రే, అదే నీకు పెళ్లి అయిపోయింది కదా, నువ్వెందుకు చూస్తున్నావు? రేయ్, నాకు పెళ్లి మాత్రమే జరిగిందిరా, తక్కనివేమీ జరగలేదు. ఊళ్ళో నా పిల్లని ఒంటరిగా వదిలేసి వచ్చేసంట్రా. ఊరికే ఎందుకురా ఏడుస్తావు? అదే ఊళ్ళో మీ నాన్న ఉన్నాడుగా. అదేరా నా భయం. వాడు అసలే గోపాలకృష్ణుడు తెలుసా? రే, ఆ సంగతి సరే గాని తనకి పెళ్ళైందో లేదో ఎలా తెలుసుకోవడం? మెళ్ళ తాళిబొట్టు కూడా లేదు. ఒకవేళ వాళ్ళ ఆయన తాళి తాకట్టు పెట్టి తాగేసాడేమో. లేకపోతే ఏంటి బచ్చా, మనూరు అమ్మాయిలే పెళ్ళైన తర్వాత తాలిబొట్లు దాచిపెట్టి తిరుగుతున్నారు. ఇదేమో ఫారిన్ అయ్యే, తాలిబొట్లు మెట్టెలు కనబడలేదంటే ఎట్లా? ఆ అమ్మాయికి పెళ్ళైందో లేదో తెలుసుకోవాలంటే ఒకే ఒక దారి ఉంది. ఏంటది? తిన్నగా వెళ్ళి ఆ అమ్మాయిని అడిగే. అవును కదా, కరెక్ట్. నేను అడుగుతాను. రే చంటి, సూపర్ ఐడియా ఇచ్చావురా. నిజంగానా? అంటే తనకు పెళ్ళి అవ్వకపోతే నాకు వర్కౌట్ అవుతుంది కదా? ఏంటి? ఒరేయ్, నీకు అమ్మాయిల గురించి సరిగ్గా తెలీదురా. వాళ్ళ వెనక ఎవరో పడకపోతే చింపిరి జిత్తు వేసుకొని చిరిగిపోయిన బ్యాగ్ చంకర తగిలించుకొని తిరుగుతారు. అదే ఎవరైనా వాళ్ళ వెంట పడుతున్నారని తెలిసిందే అనుకో, దాంతో పూర్తిగా మారిపోతారు. చింపిరి జిత్తుకి హెయిర్ డ్రెస్సింగ్ చేయిస్తారు, ఫేడ్ అయిపోయిన ఫేస్ కి ఫేషియల్ చేయిస్తారు, ఐబ్రోస్ ని ట్రిమ్మింగ్ చేయిస్తారు, హై హీల్స్ వేసుకుంటారు. ఇలా డెవలప్ అయి ఒరే కళ్యాణ్, సారీ. హాయ్. ఆగు. జస్ట్ వెయిట్. రిలాక్స్. 2 minutes. నేను చెప్పాల్సింది చెప్పేసి బయటకు వెళ్ళిపోతాను. ఓకే? ఇప్పుడు నీకేం కావాలి? నాకు విషయం తెలియాలి. వాట్? ఇప్పుడు నేను అడిగే మాటకి నీ కోపం రావచ్చు, బట్ నేను అడగకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు ఇక్కడ ఒంటరిగానే ఉంటున్నావా లేకపోతే ఎవరితోనైనా ఉంటున్నావా? ఇదంతా అడగడానికి నువ్వెవరివి? ఫ్రెండ్. ఫ్రెండ్షిప్ గురించి నువ్వు మాట్లాడుకో. కరెక్ట్. ఖచ్చితంగా నీకు ఇలా కోపం వస్తుంది. జరిగింది నేనే మర్చిపోలేకపోతున్నాను, నువ్వెలా మర్చిపోతావు? సో నన్ను కొట్టచ్చు, తిట్టచ్చు, యూ హావ్ ఆల్ ది రైట్స్. నిషా, జస్ట్ వెయిట్, జస్ట్ 2 minutes వెయిట్. ఎందుకు వచ్చానో చెప్పి వెళ్తాను. ఆ రోజు నా ఫ్రెండ్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినందుకు ఐ రియల్లీ వాంటెడ్ టు థ్యాంక్ యూ. థ్యాంక్స్. సిగ్నల్ పడిపోయింది. ఐల్ క్యాచ్ యూ లేటర్. బాయ్.